హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు కూడా మనం పట్టు ఫ్యాన్సీ ఉన్న ఆల్ వెరైటీస్ శారీస్. మరి ఫస్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కంచి పట్టు అండి. కంచి పట్టు, సెమంతకా పట్టు అని చాలా బాగుంటుందండి. ఇది సెమంతక పట్టు. సెమంతకా పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి టోటల్గా మనకి సెమంతక పట్టు ప్యూర్ కంచి పట్టు అండి. లైట్ వెయిట్ సారీ. దీనికి టోటల్గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ కూడా మిక్స్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా అంటే పళ్ళులో ఉన్నటువంటి 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారు. ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఏదైతే అనిపిస్తుందో అదంతా కూడా మనకి ఒక వేవ్స్ లాగా జరీతోనే క్రియేట్ చేశారు. సపరేట్గా బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వకుండా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. మనకి బోర్డర్స్ కూడా ఇట్లా ఒక హిల్ టైప్లో ఉండే విధంగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ని క్రియేట్ చేసి మధ్యలో ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ని ఇచ్చారనమాట. సారీ అంతా బ్లూ కలర్ షేడ్ కి మనకి డబుల్ బోర్డర్స్, 2 సైడ్స్ డబుల్ బోర్డర్ ఇచ్చారు. పైన చూసినట్లయితే మ్యాంగో డిజైన్ అంటే పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ లో ఉంటుంది. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానికంతా కూడా మనకి ఒక మ్యాంగో డిజైన్ అవుటర్ లైన్ లుక్ వచ్చే విధంగా, లోపల వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్లో బ్లూ కనిపిస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి టోటల్గా బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ తీసుకుని ఈ చుట్టూ ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. అంటే ఒకటి బ్లూ కలర్ ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్తో డబల్ బోర్డర్ని టోటల్ 2 సైడ్స్ కూడా క్రియేట్ చేశారు. ప్లస్ శారీ మొత్తం కూడా మనకి బూటీ స్టైల్లోనే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు యాంటిక్ జరీ అనేది ఫ్యాషన్ అండి. అంటే ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా కాకుండా కొంచెము డల్ ఫినిషింగ్తో క్రీపర్ పార్ట్ ఇచ్చేసి ఈ ఫ్లవర్ అంటే ఇది కల్సె మోడల్లో ఉన్నటువంటి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. ఈ డిజైన్ మాత్రం బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాము. బ్లౌజ్ మనకి పళ్ళు కామన్ అండి, కాంట్రాస్ట్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఓకే, శారీలో మనకి డబుల్ బోర్డర్ ఉంటుంది కదా, డబుల్ బోర్డర్ లేకుండా ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ బోర్డర్ జరీతో ఉన్న బోర్డర్ ని మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7,700 రూపీస్. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి? ఆఫర్స్ ఉన్నాయండి, అప్ టు 50% అండి. ప్రతి ఒక్క శారీ పైన అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ పైన మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ అనేది ఈ మంత్ వరకు, ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుంది. ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టు. ఉప్పాడ పట్టులోనే త్రిపుర పట్టు అంటారు. ఇది ఉప్పాడలో త్రిపుర పట్టు అండి. ఓకే, లేటెస్ట్ లైట్ వెయిట్ అండి. కాంట్రాస్ట్ పళ్ళులో మనకి మిడిల్ పార్ట్ లో అంతా కూడా కట్ వర్క్ స్టైల్ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సన్నటి లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కట్ వర్క్ స్టైల్లో బంచెస్ తీసుకున్నారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా, 1 సైడ్ బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మజెంటా పింక్ కలర్ వచ్చింది. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ లో ఉండే విధంగా వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకి జరీ ఇచ్చేసరికి డిజైన్ అంతా కూడా బాగా హైలైట్ చేశారు. ఇక్కడ మధ్యలో మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కనిపించేటట్లు బంచెస్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ ఇదంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ని కట్ వర్క్ స్టైల్లోనే తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ గా మనకి డిజైనర్ బోర్డర్స్ అండి. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి లోటస్ ఫ్లవర్స్ తో కొంచెం చిన్న సైజ్ ఫ్లవర్స్ అయినా కూడా మనకి చాలా దగ్గరగా ఇచ్చారనమాట. ఇంకొక బోర్డర్ టోటల్ గా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి ఈ 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్న బోర్డర్ వచ్చేసి మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి షేప్లో ఫ్లవర్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసరికి పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి దాంట్లో డిజైన్ ఇచ్చారు కదండి, మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి జరీ బోర్డర్ సేమ్ అదే టైప్లో మనకి 2 కలర్స్ కూడా దాంట్లో ఉన్న కలర్సే తీసుకున్నారు. చాలా దగ్గరగా ట్రైబల్ ఫ్లవర్స్ షేప్ కనిపిస్తుంది మనకి. ఇది చాలా దగ్గరగా ఇచ్చారనమాట. శారీ అంతా కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేశారు. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ శారీలో ఏదైతే చూసామో అవే బోర్డర్స్ ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 5,950 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 5,950 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. అస్సాం పట్టు.
అస్సాం పట్టు లైట్ వెయిట్ ప్యారెట్ గ్రీన్ కలర్. ఓకే, పళ్ళు బ్యాక్గ్రౌండ్ అలాగే సారీ మెయిన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే ఉంటుంది మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే మనకి 3 లైన్స్ లాగా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ని కంటిన్యూ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒకటి కొంచెం గ్రీనిష్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బడ్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. లైన్ కి వేరియేషన్ మధ్య కూడా మనకి సేమ్ అంటే ఒక టర్నింగ్ క్రీపర్ యాడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏ కలర్ అయితే తీసుకున్నారో ఇదే కలర్ బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ బ్లూ కలర్ వచ్చినప్పుడు బ్లూ కలర్, ఇక్కడ మనకి 3 లైన్స్ వేరియేషన్ అన్నమాట. ఇక్కడ తీసుకున్న డిజైన్ కూడా మనకి బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఇది మనకి సెకండ్ బోర్డర్ లో రిపీట్ చేశారు. సారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్, దానికి ఇక్కడ పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, కొంచెం డార్క్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు. ఒక కడ్డీ స్టైల్లో బోర్డర్ ఉంటుంది. ఇక్కడ సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ లోనే మనకి 2 కలర్స్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే బడ్స్ కూడా ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా జిగ్జాగ్ లైన్ బోర్డర్, అది కూడా మనకి సిల్వర్ జరీ యాడ్ చేశారు. మధ్యలో మనకి బ్లూ కలర్ ఉంటుంది ఈ జిగ్జాగ్ లైన్ బోర్డర్. ఈ బర్డ్స్ ని ఇంతకు ముందు మనం పళ్ళులో చూసామండి, అవే బర్డ్స్ ఇచ్చారు. అవుటర్ లైన్ పెటల్స్ అన్ని కూడా సిల్వర్ కలర్, లోపల వచ్చేసి డ్రాప్ టైప్ లో మనకి పింక్ కలర్. ఇక్కడంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకుని లోపల వచ్చేసరికి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ సిల్వర్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో కొంచెం గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్, సేమ్ అవే కలర్స్ యూజ్ చేసి అవుట్ లైన్ అంతా కూడా టోటల్ అన్ని ఫ్లవర్స్ కి కామన్ గా గోల్డ్ కలర్ ఇచ్చారన్నమాట. చాలా దగ్గర అన్నమాట, ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది కనిపించకుండా చాలా హెవీ లుక్ కనిపించే విధంగా ఫుల్ పార్టీ వేర్ టైప్ లో డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ పళ్ళు గ్రీన్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్, పైన సేమ్ బోర్డర్ అండి, కింద కూడా మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు కదా, బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ సేమ్ ఇచ్చేసారు. దీంట్లో కలర్ చాయిస్ ఉన్నాయండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 3995 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 3995 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ పటోలా అండి. పటోలా మనకి స్కర్ట్ బోర్డర్ ప్యాచ్ వర్క్. ఓకే, పటోలాలో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది, దట్టు మనకి ప్యాచ్ వర్క్ వచ్చిందండి. వైట్ కలర్, వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్ చాలా లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ వేరియేషన్, గ్రీన్ కలర్ అలాగే చంద్రకాంత కలర్, పీచ్ కలర్ పైన మనకి గోల్డ్ కలర్ తో సర్కిల్స్ ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీలో ఈ బోర్డర్ వచ్చేసరికి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందండి. కాకపోతే ఏంటంటే 3 సైడ్స్ కూడా మనకి 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ మనకి ఓన్లీ ఈ 3 కలర్స్ ఇచ్చారు కదా. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసినట్లయితే ఎక్స్ట్రా మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మ్యాంగో డిజైన్ బోర్డర్ ఇచ్చారనమాట. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లో కూడా యాడ్ అవుతోంది. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 కలర్స్ వేరియేషన్ బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి కింద కంటిన్యూ చేశారు ఇక్కడ. దాని తర్వాత వచ్చేసరికి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏదైతే మనకి మ్యాంగో డిజైనర్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ పైన యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మళ్ళీ సేమ్ అండి, పటోలా టైప్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేశారు. అది కూడా బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. సారీ మొత్తం వైట్ కలర్ మీద పటోలా టైప్ ఆఫ్ డిజైన్ వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కలర్ మనకి సిల్వర్ కలర్ లుక్ వస్తుంది అనమాట. చాలా స్టైలిష్ గా ఉంది. అది కూడా కాక కలర్ కాంబినేషన్ కూడా టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కదా, మొత్తం వైట్ అండ్ బ్లాక్ కలర్ మల్టీ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ సేమ్ మనకి స్కర్ట్ బోర్డర్ బ్లాక్ ఇచ్చారు కదండి. ఓకే, ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా వైటే వస్తుంది కాబట్టి టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి సేమ్ బోర్డర్ అండి, 3 సైడ్స్ కూడా కామన్ గా ఏదైతే బోర్డర్ యాడ్ చేశారో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 2900. ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. దూపియానా అండి. దూపియానా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఓకే, చాలా బ్రైట్ గా ఉందండి డిజైన్. కలర్ కూడా బాగుంది, బ్లూ కలర్ కాంబినేషన్ కి. టోటల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అంటే ఒక 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్, ఆ తర్వాత స్కర్ట్ బోర్డర్ లుక్ అలా కాకుండా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ దగ్గర బోర్డర్స్ చూద్దాము. మొత్తం కూడా జరీ వర్క్ చేసి లోపల ఫిల్లింగ్ అంతా సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ అవుట్ లైన్ అంటే ఆ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి క్లియర్గా కనిపించే విధంగా అవుట్ లైన్ వచ్చేసరికి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. తర్వాత మనకు ఒక పైన చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. 3 వైపులా కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది.
అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ ని సీక్వెన్స్ వర్క్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో యాడ్ చేస్తూ ఈ ఫ్లవర్ హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడంతా కూడా సన్నటి క్రీపర్ వర్క్ అండి, చాలా స్మాల్ సైజ్ చాలా టైం కూడా పడుతుంది ఈ వర్క్ చేయడానికి. నీట్ గా ఉంది. ఫుల్ సారీ అంతా అండి, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా 2.5 మీటర్స్ తర్వాత కూడా మనకి టోటల్ సారీ అంతా కూడా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ మనకి బాడీ కలర్ ఇచ్చారండి. రెడ్ కలర్ కూడా తీసుకోవచ్చు, రెడ్ అండ్ గోల్డ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ కావాలనుకున్నట్లయితే. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ కూడా, ఒకటి బ్యాక్ నెక్ పార్ట్ లో పెట్టుకునే విధంగా, ఇంకొకటి వచ్చేసరికి హ్యాండ్స్ కి డిజైన్ చేసుకునే విధంగా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు, ఓన్లీ 1 పీస్ మాత్రమే డిజైనర్ పీస్. ఈ సారీ కాస్ట్ కేవలం 1800 రూపీస్. ఓన్లీ 1800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ అండి, ఫ్యాన్సీ లెనిన్ ఫ్యాన్సీ అంటారండి. లెనిన్ నెట్టెడ్ మెటీరియల్ కర్దానా వర్క్ అండి. ఓకే. ఇక్కడ మనకి మరూన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ సారీ ఎండ్ అయ్యేసరికి ఏంటంటే క్రీమ్ కలర్ ఎక్కువ కనిపిస్తూ మెరూన్ కలర్ అనేది మనకి ఒక బోర్డర్ స్టైల్లో కనిపిస్తుంది. ఇది వచ్చి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు పార్ట్లో ఒక కార్నర్ లో మనకి లెనిన్ నెట్టెడ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఆ ఫ్యాబ్రిక్ అంటే 2 కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి. ఈ 2 కలర్స్ కాంబినేషన్ మధ్యలో వచ్చేసరికి మొత్తం కూడా మనకి పర్ల్స్ తో అలాగే స్టోన్స్ తో మనకి ఒక డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ వీవింగ్ లో జరీ బూటీస్ తో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు, అంటే క్రీమ్ కలర్ మెటీరియల్. అక్కడ కొన్ని మాత్రం ఈ లీఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి బీడ్ వర్క్ తో హైలైట్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి, ఆ ప్లెయిన్ పైన మనకి సపరేట్ గా వర్క్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే మనకి మెటీరియల్ యూజ్ చేశారో పర్ల్స్ అండ్ కుందన్స్ వర్క్ తో సేమ్ చిన్న బుటీస్ లాగా ఇచ్చి మధ్యలో అంతా కూడా మనకి చిన్న కుందన్స్ యాడ్ చేశారు. పళ్ళులో ఎలా ఇచ్చారు? కార్నర్స్ లో పళ్ళులో సేమ్ మనకి హ్యాంగింగ్ ఏ పార్ట్ లో సేమ్ ఇదేనండి. ఓకే, ఇక్కడ ఏదైతే బుటీ చూసామో ఇప్పుడు నేను చెప్పిన బుటీ, ఇదే బుటీస్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట, ఒక కార్నర్ లో ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ అండి, సారీ బోర్డర్స్ సేమ్, సారీ బోర్డర్స్ మాత్రం మనకి సింపుల్ గా ఇచ్చారు. మధ్యలో కుందన్ వర్క్ యాడ్ చేస్తూ అటు ఇటు బీడ్ వర్క్ ఇచ్చారు, పైన గోట్ వర్క్ ఇచ్చారు. సారీ ఎండ్కొసరికి ఒక క్రాస్ గా, అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి క్రాస్ గా తీసుకొచ్చారు. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి సేమ్ కాంట్రాస్ట్ అండి, మనకి రెడ్ కలర్ ఇచ్చారండి. రెడ్ కలర్. ఓకే, సేమ్ మనకి ఏంటంటే వర్క్ ఆల్రెడీ మనకి డిజైనర్ చేసే ఉందండి. డిజైన్ కూడా మనం చేయించాల్సిన అవసరం లేదు. బ్యాక్ నెక్ వర్క్ ఇచ్చాడు, హ్యాండ్స్ కి ఇచ్చేసాడు. ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ పార్ట్ చిన్న బుటీస్ రెడ్ కలర్ లో చూసాం కదా, అవి ఒక 3 బుటీస్ ఇచ్చి సేమ్ బోర్డర్ కంటిన్యూస్ స్టోన్ వర్క్. ఇక్కడ కూడా మనకి సేమ్ హ్యాండ్స్ కి ఇచ్చారు. 2 సైడ్ 2900 రూపీస్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీ అండి, ఇది ఫ్యాన్సీ స్కర్ట్ బోర్డర్, చంద్రపురి ఫ్యాన్సీ శారీ అంటారు. చంద్రపురి ఫ్యాన్సీ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ తో డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. చంద్రపురి డిజైనర్ సారీ. టోటల్ మెటీరియల్ అంతా కూడా మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారనమాట. కొంచెం మనకి చందేరి టైప్ ఆఫ్ మెటీరియల్ పైన సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి బుటీస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా అక్కడక్కడ మనకి ప్రతి దాంట్లో స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. ఆరెంజ్ కలర్ అండ్ మెరూన్ కలర్ తో ఉండే విధంగా మిర్రర్ వర్క్ ఉంటుంది. ఈ మిర్రర్ వర్క్ అనేది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే 1 సైడ్ బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇచ్చారు, మరూన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తో వెల్వెట్ మెటీరియల్ బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ తో చిన్న మ్యాంగోస్ వచ్చే విధంగా ఒక డిజైనర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే మధ్యలో హ్యాంగింగ్ ఏ పార్ట్ లో మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. ఎల్ షేప్ లో కింద బోర్డర్ కి అలాగే మనకి హ్యాంగ్ అయ్యే బోర్డర్ కి వచ్చే విధంగా. ఇంతకు ముందు మనం మెరూన్ కలర్ బోర్డర్ చూసాము, అట్లాగే ఈ ఎడ్జ్ లో గ్రీన్ కలర్ ఇచ్చేసి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు మనం పైన బోర్డర్ లో చూసినట్లుగానే. కాకపోతే మిడిల్ పార్ట్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ లైన్స్, దాని మీద ఆరెంజ్ కలర్ తో మనకి ఒక బంచెస్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట, బంచెస్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇది మనకి ఎల్ షేప్ లో వస్తుందండి. సారీ ఎండ్ వరకు కూడా ఎల్ షేప్ లో ఉంటుంది ఇలా. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ అండి, సెల్ఫ్ కలర్ ఇచ్చారు. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీకి వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. ఇదే ఫ్యాబ్రిక్ కి ఆరెంజ్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2400 రూపీస్. నెక్స్ట్ సారీ ఇది లాక్మీ అండి, లాక్మీ షిఫాన్ క్రేప్. ఇది లాక్మీ షిఫాన్ క్రేప్ మెటీరియల్, షేడెడ్ అండి. షేడెడ్
లైట్ ఆరెంజ్ షేడ్ ఉంటుందండి కింద, పైకి వచ్చేసరికి మనకి వైట్ కలర్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 సైడ్స్ కూడా 3 లైన్స్ లాగా గోట్ వర్క్ ఇచ్చారు షిమ్మర్ మెటీరియల్. తర్వాత వచ్చేసరికి మనకి ఒక డిజైనర్ బోర్డర్ లీఫ్ వర్క్ బంచ్ తీసుకున్నారు. తర్వాత జూట్ మిక్స్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా మనకి పిటాయ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైనే మెయిన్ ఈ సారీకి హైలైట్ అండి. మొత్తం కూడా డ్రాప్ టైప్ డిజైన్ లోనే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి అంటే కొంచెం సాఫ్ట్ నక్కీతో డాట్స్ లాగా డిజైన్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా అక్కడ జరీ కలరే కనిపిస్తుంది కానీ మనకి ఇక్కడ దగ్గర ఈ కలర్ మ్యాచింగ్ ఇచ్చారనమాట. అవుట్ లైన్ అంతా కూడా వైట్ కలర్ తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ అంటే లంగావని స్టైల్ కనిపిస్తుందండి మనకి డిజైనింగ్లో. ఈ బంచెస్తో పాటు మనకి ఏంటంటే ఇది 2.5 మీటర్స్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత కూడా ఈ బుటీస్ అనేది కంటిన్యూ అవుతాయి, కాకపోతే వేరియేషన్ చూపించారు, కొంచెం ఎక్స్ట్రా మనకి బంచెస్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి కొంచెం షాన్లియర్ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా ఇదే బంచ్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది. ఎండ్ వరకు ఉంటుంది. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్ చాయిస్ ఉన్నాయండి. ఈ సారీస్ లో ఈ డిజైనింగ్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి టిష్యూ బ్లౌజ్ వచ్చిందండి. టిష్యూ బ్లౌజ్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్. ఈ బ్లౌజ్ మనం గోల్డ్ కలర్ కాబట్టి కొంచెం జూట్ మిక్స్ ఉందండి. ఈ బ్లౌజ్ పార్ట్ లో గోల్డ్ కలర్ తో పాటు మనకి జూట్ కూడా మిక్స్ చేశారు. సేమ్ బోర్డర్ అండి, సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో డబుల్ బోర్డర్ అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2250 రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 2250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ బాందిని క్రేప్ అండి. బాందిని క్రేప్. ఓకే, క్రేప్ సారీ మీద మనకి బాందిని ప్రింట్ వచ్చింది. బాందిని ప్రింట్ ఒకప్పుడు బాగా మూవింగ్ ఉన్నట్టుందండి, మళ్ళీ తర్వాత మధ్యలో కొంచెం డ్రాప్ అయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందండి. మధ్యలో అంతా కూడా బిగ్ సైజ్లో మనకి సర్కిల్స్ లాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ చూసినట్లయితే మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ అండ్ ఎల్లో కలర్. బాందిని డిజైన్ అనగానే ఆల్మోస్ట్ మనకి క్రీమ్ కలర్ కంపల్సరీ యాడ్ అవుతుంది కాబట్టి ఆ కలర్ కూడా ఉంది. అక్కడక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ని ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ టైప్లో మనకి ఒక లీఫ్ లాగా ఇచ్చారనమాట. చుట్టూ ఉన్నటువంటి డిజైన్ చూస్తే మనకి ఇక్కడ మల్టీ షేడెడ్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, లైట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్, అంటే ఒకటే బోర్డర్ లో మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంది ఒక బిగ్ సైజ్ బోర్డర్ లో. ఇక్కడంతా కూడా మనకి బాందిని టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సర్కిల్స్ టైప్ లో మనకి ఒక బోర్డర్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ టైప్ లో మనకి 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ ఏదైతే మనం బిగ్ బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వచ్చింది. మధ్యలో కూడా ఒకసారి చూద్దాము ఏమైనా డిజైన్ చేంజ్ చేశారేమో. టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఓకే, ఫుల్ సారీ. దీనికి బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ మనకి బాందిని ప్రింట్ ఇచ్చారండి. ఓకే, సేమ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం సేమ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దానికి పింక్ కలర్ తో ఒక సర్కిల్ అంటే స్క్వేర్ టైప్ లో చిన్న చిన్న బుటీస్ లాగా తీసుకున్నారనమాట పింక్ తో. పింక్ కలర్. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి కేవలం 410 రూపీస్. ఓన్లీ 410 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అది కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉన్నప్పుడు వచ్చినట్లయితేనే ఈ ప్రైస్ అవైలబుల్ ఉంటుంది. అది ఆషాఢ మాసం. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి ఇది లైట్ వెయిట్ అండి, ఫ్యాన్సీ సారీ. లైట్ వెయిట్ ఫ్యాన్సీ ధార్వాడి జూట్ అంటారండి. ఇది మెటీరియల్ అండి. దీంట్లో జూట్ కూడా మిక్స్ చేశారు. ధార్వాడి జూట్ మెటీరియల్. ధార్వాడి జూట్. పైన వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఒక బాదం షేప్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. తర్వాత మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన చూసినట్లయితే వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 2 కలర్స్ కాంబినేషన్తో ఇక్కడ వచ్చేసరికి పింక్, ఇక్కడ వచ్చేసరికి వీట్ కలర్లో కొంచెం డార్క్ కలర్తో 2 కలర్స్ వేరియేషన్తో మనకి సేమ్ టైప్లో బుటీస్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా పోల్కా డాట్స్ అండ్ కుందన్ వర్క్ యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్. ఈ కింద బోర్డర్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వస్తుందండి ఈ సారీకి. ఇదంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్తో సపరేట్గా కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే మనకి మ్యాంగో డిజైన్, నెట్టెడ్ మెటీరియల్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పైన మ్యాంగో డిజైన్ అనేది యాడ్ చేశారు. ప్లస్ ఈ 2 కలర్స్ వేరియేషన్ జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ జాయింట్ దగ్గర మనకి ఒక వేవ్ డిజైన్, అలాగే మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా యాడ్ చేసి దానికి మొత్తం కూడా కుందన్స్తో బాగా హైలైట్ చేశారు. ఓకే, ఇది 2.5 మీటర్స్ వస్తుంది. 2.5 మీటర్స్. 2.5 మీటర్స్ తర్వాత నెక్స్ట్ మనకి 2.5 మీటర్స్. పైన ఇంతకు ముందు షోల్డర్ పార్ట్ లో ఏవైతే చిన్న చిన్న పోల్కా డాట్స్ టైప్ లో చూసామో అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. దానికి ఏంటంటే సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్. మనకి వర్క్ అవైలబుల్ గా ఉందో వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 710 రూపీస్.
ఆఫ్టర్ డిస్కౌంట్ 710 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ శారీ అండి. హాఫ్ శారీ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ చాలా ట్రెడిషనల్ అండి, చాలా బాగుంది. నా బ్రైడల్ కలెక్షన్ అండి. ఓకే, పార్టీ వేర్ గా చాలా హైలైట్. ఆరెంజ్ కలర్ కి అసలు ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా టోటల్ గా వర్క్ అండ్ పర్ల్ వర్క్ యాడ్ చేశారు. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాము. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ తో అటు ఇటు గోట్ వర్క్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ షిమ్మర్ మెటీరియల్ తో యాంటిక్ కలర్ తో ఉన్నటువంటి పిటాయ్ వర్క్ సర్కిల్స్ ఇచ్చారు. ఇది బెల్ట్ పార్ట్ అండి. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి కలీ స్టైల్లో ఉంటుంది. కలీ స్టైల్లోనే మనకి బోర్డర్ తర్వాత స్టార్ట్ చేసి పై వరకు వచ్చే విధంగా క్రీపర్ పార్ట్ స్టోన్ వర్క్ యాడ్ చేశారు. లోపల సాఫ్ట్ నక్కీతో ఫిల్ చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి పిటాయ్ వర్క్తోని డబల్ లైన్ లాగా ఇచ్చారు. మొత్తం కూడా చాలా హెవీ లుక్ వచ్చింది. ఇది వచ్చి మనకి అంబ్రిల్లా కట్ ఉంది. దీని కింద బోర్డర్ దమన్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి ఎక్కువ గోల్డ్ కలర్ అనేది హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ సర్కిల్స్ లాగా మనకి మొత్తం అంతా కుందన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు. తర్వాత బెల్ట్ పార్ట్ లో చూసిన డిజైన్ ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్ ఇచ్చారు. కింద బీడ్స్ వర్క్ ఇచ్చారు. మొత్తంగా హెవీ వర్క్ ఇచ్చారు అనమాట. హెవీ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓని దీనికి బ్లౌజ్ సేమ్ మనకు బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చాడు సేమ్ గోల్డ్ కలర్ ఇచ్చాండి. డిజైన్ షిమ్మర్ మెటీరియల్. షిమ్మర్ మెటీరియల్. ఓకే, గోల్డ్ కలర్ డిజైనర్ బోర్డర్, 2 సైడ్స్ నెక్ పార్ట్. నెక్ పార్ట్ ఇది. ఓకే, 2 నెక్స్ ఇచ్చారు. 2 నెక్స్ ప్లస్ హ్యాండ్స్ పార్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇంతకు ముందు మనం కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే చూసామో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారనమాట. దీనికి ఓన్లీ ఏ కలర్ ఉందండి? సేమ్ దీనికి పింక్ కలర్ ఇచ్చారు. అసలు ఈ స్కర్ట్ పార్ట్ లో కానీ బ్లౌజ్ పార్ట్ లో కానీ ఎక్కడ మనకి పింక్ అనేది యాడ్ చేయలేదు. కానీ ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ 3 పీసెస్ 3 కలర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కుందన్ వర్క్ ఉంటుంది. అలాగే పైన పార్ట్ అంతా ఇంతకు ముందు దామన్ పార్ట్ లో అలాగే బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే గ్రీన్ కలర్ బోర్డర్ చూసామో ఈ గ్రీన్ కలర్ బోర్డర్ అనేది 4 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ మనకి దామన్ పార్ట్ లో సర్కిల్స్ లాగా పర్ల్స్ తో అలాగే కుందన్స్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని మనకి 2 సైడ్స్ యాడ్ చేశారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ అండి 5900 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 5900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే మోహన్ రావు గారు, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. అంతేకాకుండా మరి ఆషాఢ మాసం సందర్భంగా అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మరి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అడ్రస్ మరొకసారి చెప్తాను. వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ. ఇది ఇవాల్టి సొగస్యుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.